హాయ్ ఎవ్రీవన్. ప్రపంచంలో ఉన్న వింతలన్నీ ఈ అమెరికాలలో లేదంటే వెస్టర్న్ కంట్రీస్‌లోనే జరుగుతుంటాయి. అది తోకచుక్కలు పడడం కానీ, లేదంటే ఆస్ట్రాయిడ్స్ పడడం కానీ, సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించడం కానీ, లేదంటే ఏదన్నా ఆకాశంలో ఫారిన్ ఆబ్జెక్ట్స్ కనిపించడం గానీ, ఇలాంటివన్నీ అమెరికాలో లేదంటే వెస్టర్న్ కంట్రీస్‌లలోనే జరుగుతుంటాయి. మన ఇండియాలో మాత్రం అస్సలు జరగవు ఇలాంటివి. రీసెంట్‌గా ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. రీసెంట్‌గా అక్కడ అమెరికాలోని న్యూ మెక్సికోలో ఒక ఏలియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో మాట్లాడడానికి దగ్గరకొచ్చిందని జెప్పేసి రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ద ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్' అనే ఒక డాక్యుమెంటరీలో ఒక సైంటిస్ట్ ఇంకొకరితో చెప్తున్నారనమాట. అదేంటంటే 1969లో న్యూ మెక్సికోలోని హోలోమాన్ అని జెప్పేసి ఒక ఎయిర్ బేస్ ఉంది. ఆ ఎయిర్ బేస్ దగ్గరికి రాత్రిపూట 3 స్పేస్ షిప్‌లొచ్చాయంట. ఆ 3 స్పేస్ షిప్‌లో నుంచి ఒక స్పేస్ షిప్ ల్యాండ్ అయ్యి అందులోంచి ఒక ఏలియన్ బయటకొచ్చిందంట. బయటకొచ్చి అక్కడున్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో మాట్లాడడానికి దగ్గరికెళ్తుంటే ఆయన దూరంగా వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయనకు మొత్తము బాడీ అంతా వేడి కొట్టి చర్మం అంతా కమిలిపోయిందంట దగ్గరకొచ్చేసరికి. సో, ఇది స్వయాన సీనియర్ జార్జ్ బుష్ గారు ప్రెసిడెంట్ ఉన్న టైంలో జరిగింది. ఆయన్నే ఒక సైంటిస్ట్‌కి స్వయానా చెప్పారంట. మరి సీనియర్ ప్రెసిడెంట్ అతను అది చెప్పుంటే నమ్మాలి. సో, ఏలియన్ అయితే మొత్తానికి ఇండియన్ కాకుండా అమెరికన్ కాంటాక్ట్ అయ్యడానికి ట్రై చేస్తున్నారు. సో, కనీసం ఏలియన్స్ అయినా ఇండియన్స్‌తో మాట్లాడితే బావుంటదని నేను అనుకుంటున్నా. సో, 'ద ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్' అనే డాక్యుమెంటరీ యూట్యూబ్‌లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. థాంక్ యూ.